దెన్ ఇప్పుడు ఐబొమ్మలో ఒక సినిమా అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవో నేను యూజర్, ఇది కాదు అదే పెట్టు, యూజర్ యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు యూజర్ విజిట్ చేస్తాడు ఐబొమ్మని విజిట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా దాని వెనక ఒక రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే సాఫ్ట్వేర్, అది కూడా రీడైరెక్ట్ స్క్రిప్ట్ రీడైరెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేసి ఎక్కడ చూస్తుంది? ఆ చూసే పర్సన్ యూజర్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. అంటే ఆ రూమ్ లోకి తీసుకెళ్తుంది, నేను ఆ యొక్క విండోస్ తీసుకెళ్తుంది. దాని తర్వాత కంపల్సరీ ఇక్కడ చూడాల్సిందే నువ్వు గేమింగ్ అండ్ తర్వాత బెట్టింగ్ యాప్స్ యొక్క వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఉండే రూమ్లోకి విండోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ యూజరు సినిమా చూడకన్నా ముందు మధ్యలో కూడా కంపల్సరీగా ఇవి చూడాల్సిందే. ఇవి చూసినప్పుడే ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. కొన్ని లక్షల మంది వేల మంది చూస్తున్నప్పుడు అందరూ ఈ దానికి తోయబడతారు. ఈ దానికి తోయబడిన తర్వాత ఈ దానికి తోయబడిన ట్రాఫిక్ని బట్టి అప్పుడు ఈ ట్రాఫిక్ వాళ్ళు, ఈ గేమింగ్ సైట్ వాళ్ళు ఇతనికి పేమెంట్ అనేది ఇంతమంది 1,00,000 మంది చూస్తున్నారు ఈ సినిమాని అంటే 1,00,000 మంది ట్రాఫిక్ వచ్చింది, 1,00,000 మందికి పర్సన్కి ఇంత అని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. సో అది ఈ యొక్క యాడ్ క్యాష్, యాడ్స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ పే చేస్తాయి. ఇవి వీళ్ళకి పే చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడ యాడ్ బుల్ కంపెనీ ఈజ్ హీజ్ కంపెనీ, ఇమ్మండి రవి కంపెనీ. ఇది అక్కడ నుంచి గేమింగ్ నుంచి యాడ్ క్యాష్ కి ఆర్ యాడ్స్టెరాకి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్ బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది, ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా యూఎస్డిటీ రూపంలో వస్తాయి. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ రవి యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ.